నా పేరు విన్షిత్. నేను ఈరోజు స్త్రీ గొప్పతనాన్ని తెలిపే ఒక కథని చెప్పబోతున్నాను. అలాగే బ్రహ్మదేవుడు స్త్రీని సృష్టించడానికి ఎన్ని యాతనలు పడ్డాడో ఈరోజు ఈ కథ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ కథ బ్రహ్మలోకంలో జరిగింది. ఏమిటి అంటే, అనగనగా బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడు సృష్టిని నిర్వహిస్తున్న సమయంలో సృష్టిని సృష్టిస్తున్న సమయంలో మగవారిని సృష్టిస్తున్న సమయంలో మగవారిని చాలా సులువుగా ఒక్క రోజులోనే సృష్టించేశాడట. కానీ ఒక స్త్రీని మాత్రం సృష్టించడానికి 6 రోజుల సమయం తీసుకుంటున్నాడట. అయినా 6 రోజులకు కూడా ఆ స్త్రీ సృష్టి అవ్వడం లేదు. అది చాలా రోజుల నుంచి చూస్తున్న దేవతలు ఒకసారి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి ఒక్క ప్రశ్న అడిగారు. ఏమిటి అంటే, బ్రహ్మదేవ, మీరు మగవారిని సృష్టించే సమయంలో ఒక్క రోజులో సులువుగా సృష్టించారు, కానీ స్త్రీని సృష్టించడానికి ఇన్ని యాతనలు, ఇన్ని ఇబ్బందులు ఎందుకు 6 రోజులు తీసుకుంటున్నారు, ఎందుకు అని ప్రశ్నించగా బ్రహ్మదేవుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఏమిటి అంటే, విధిరాత రాయడం చాలా కష్టమైన పని. అందులో స్త్రీ విధిరాత రాయడం చాలా నిశితంగా పరిశీలిస్తూ రాయాలి. అలాగే స్త్రీకి చాలా గుణగణాలని పొందుపరచాలి ఆమె తలరాతలు, ఆమె విధిరాతలు. తను ఏ సమస్యనైనా చిటికెలో, ఏ జటిలంగా ఉన్న సమస్యనైనా ఈజీగా, సులువుగా పరిష్కరించేస్తుంది. అలాగే ఏ సమస్య ఉన్నా, దాంట్లో కఠినమైన పరిస్థితులు ఉన్నా దాని నుంచి వెనక్కి తగ్గకుండా చిరునవ్వుతోటి ఉంటుంది ఎప్పుడు. అలాగే తను తల్లిదండ్రుల్ని ఎంతగా ప్రేమిస్తుందో, అలాగే తను తన అత్తారింటికి వెళ్ళాక అత్తామామల్ని, భర్త, పిల్లల్ని తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది. అలాగే తను ఆరోగ్యంగా ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాను అని కూడా పట్టించుకోదు. ఎప్పుడైనా తనకు అనారోగ్యం వస్తే, అనారోగ్యం ఉంటే విశ్రాంతి తీసుకుందాం అని అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తను వంట పనులు అత్తామామలకి, అత్తారింటికి వెళ్ళా అత్తామామల్ని, అత్తారింటికి వెళ్ళకుండా తల్లిదండ్రులకి, భర్త, పిల్లలకి సేవలు చేస్తూ ఉంటుంది. అలాగే ప్రేమిస్తుంది. అలాగే ప్రపంచంలో ఉన్న అందరి ప్రేమ ఒకవైపు అయితే, ఒక్క స్త్రీ ప్రేమ మాత్రం ఒకవైపు. ఇలా బదులిచ్చాడు బ్రహ్మదేవుడు దేవతలకి. బదులు ఇవ్వగా దేవతలు చాలా ఆశ్చర్యపోయి మళ్ళీ ఒక ప్రశ్న వేశారు బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవ, ఈ పనులన్నీ ఆ స్త్రీ ఒక్క స్త్రీ మాత్రమే చేస్తుందా, తన 2 చేతులతోటే చేస్తుందా అని అడిగారు. మళ్ళీ ఒక ప్రశ్నగా అడగ్గా మళ్ళీ బ్రహ్మదేవుడు అవును అని బదులిచ్చాడు. మళ్ళీ దేవతలు మళ్ళీ ప్రశ్న అడిగారు. ఏమిటి అంటే, ఇన్ని గుణగణాలు చేస్తున్న స్త్రీని ఒక్కసారి మేము ముట్టుకోవచ్చా అని అడిగారు. అడగ్గా సరే అని చెప్పిన బ్రహ్మదేవుని మాటలు విని వారు ఆ స్త్రీ బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్న స్త్రీ బొమ్మని ఒక్కసారి ముట్టుకున్నారు. ముట్టగా వారు చేతులు ముట్టారు. ముట్టగా ఆ చేతులు చాలా కోమలంగా, మృదువుగా ఉన్నాయట. ఉండగా మళ్ళీ బ్రహ్మదేవుని మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగారు. ఏమిటి అంటే, బ్రహ్మదేవ, మీరు ఇన్ని గుణగణాలు, పనులు స్త్రీ చేస్తుంది అన్నారు కదా, కానీ ఈ 2 చేతులు కోమలంగా ఉన్నాయి, అలాగే కాళ్ళు, అన్ని శరీరం అంతా కోమలంగా ఉంది. కోమలంగా ఉంటే ఈ 2 చేతులు కోమలంగా ఉన్నప్పుడు ఇంత కోమలమైన చేతులతోటి అన్ని పనులు ఎలా చేస్తుంది? అలాగే జటిలమైన సమస్యని కూడా ఎలా పరిష్కరిస్తుంది అన్నారు అని మళ్ళీ ప్రశ్న అడిగారు. అడగ్గా మళ్ళీ బ్రహ్మదేవుడు ఏమన్నాడంటే, బయట వీరు చాలా కోమలంగా ఉంటారు, కానీ మనసులో లోపల మాత్రం మానసికంగా దృఢంగా ఉంటారు. అలాగే ఏ జటిలమైన సమస్య కూడా వీరి అందున వచ్చినాక కూడా రాకముందే
ఆ సమస్యను పరిష్కరించుకుంటారు అని మళ్ళీ బ్రహ్మదేవుడు వారికి సమాధానం ఇచ్చారు. మళ్ళీ ఒక్కసారి ఆ బొమ్మని ముట్టగా ఏమైందంటే వారికి ఒక తడి లాంటిది తగిలింది. అది తడి తగిలింది. మళ్ళీ ఈ తడి ఏంటి బ్రహ్మదేవ అని మళ్ళీ ప్రశ్నించారు. ఆ దేవతలు ప్రశ్నించారట. ప్రశ్నించగా మళ్ళీ బ్రహ్మదేవుడు ఏమని బదులిచ్చాడంటే ఇవి కన్నీళ్ళు అని అన్నారు. మళ్ళీ దేవతలు ఏమన్నారంటే ఈ స్త్రీలు మానసికంగా దృఢంగా ఉంటారు అని మీరే చెప్పారు, మళ్ళీ వీళ్ళకి కన్నీళ్ళతోటి ఏం అవసరము అని అన్నారు. అనగా వీరికి కన్నీళ్ళతోటి చాలా అవసరం ఉంది. వీరు ఒక్కొక్కసారి మానసికంగా దృఢంగా ఉన్న వీరు బాధపడుతూ ఉంటారు. ఆ జటిలమైన సమస్యను చూసి బాధపడరు, వీరు మానసికంగా బాధపడతారు. అలాగే ఒక్కొక్కసారి వీళ్ళు బలహీనపడుతూ ఉంటారు. ఈ బలహీనతని బాధని తొలగించడానికి వారు దృఢంగా అవ్వడానికి కన్నీళ్ళ ద్వారా బలహీనతని ఇంకా బాధని మరియు ఇంకా సమస్యల్ని తొలగించడానికి కన్నీళ్ళని ఉపయోగిస్తారు. ఆ కన్నీళ్ళు జారుతుంటే ఈ బాధలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అని మళ్ళీ బ్రహ్మదేవుడు వీరికి బదులిచ్చాడు. బదులివ్వగా మొదటిగా ఈ దేవతలందరూ ఆశ్చర్యపోయారు. ఇన్ని గుణగణాల ఒక్క స్త్రీకి మాత్రమే అని ఆశ్చర్యపోయారు. తర్వాత సంతోషించి బ్రహ్మదేవ మీ సృష్టి అద్భుతం, ఈ స్త్రీ సృష్టి మాత్రం చాలా అద్భుతం అని పొగిడి వారి స్థానాల్లోకి వెళ్ళిపోయారు. ఈ కథని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. అలాగే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఇలా బ్రహ్మదేవుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి మగవారిని సులువుగా సృష్టించాడు, కానీ స్త్రీని సృష్టించడానికి అంత జటిలంగా జాగ్రత్త తీసుకున్నాడు. మరి మనం మనుషులమైన మనం మనతోటి జీవిస్తున్న మగవారితోటి జీవిస్తున్న స్త్రీలు అంటే మనతోటి జీవిస్తున్న స్త్రీల విషయంలో మనము ఎంత జాగరూకత మరియు జాగ్రత్తతోటి వారిని కనిపెట్టుకుంటూ ఉండాలి. ప్రపంచంలో ప్రతి మగవాడు స్త్రీని అక్కగా, చెల్లిగా, తల్లిగా గౌరవం ఇస్తాడో అక్కడ స్త్రీ అవమానం, బాధ అనేది స్త్రీకి ఉండదు. సీతాదేవిని రావణుడు కూడా అపహరించాడు కదా. రావణుడు అపహరించాడు కాబట్టి రావణుడు కూడా పతనానికి గురి అవ్వకుండా ఉండలేదు. అలాగే ద్రౌపదిని మహాభారతంలో ద్రౌపదిని దుశ్శాసనుడు అవమానించాడు కాబట్టి దుశ్శాసనుడు కూడా అధోగతి పాలవ్వక తప్పలేదు. ఇప్పటి కాలంలో కూడా స్త్రీల మీద అరాచకాలు, ఘోరాలని చేస్తున్నారు అని మనం వింటున్నాం. ఎక్కడైతే స్త్రీలకి గౌరవం ఇవ్వకుండా ఉంటుందో అక్కడి సమాజం శాంతియుతంగా ఉండదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలని పూజిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. స్త్రీకి గౌరవమైన జీవనం కొనసాగాలి అంటే మొదటిగా మన ఇంటి నుండే ప్రారంభించాలి. ఎవరికి వాళ్ళు ఇలా అనుకోవాలి. పిల్లల పెంపకం విషయంలో విధానంలో మార్పు రావాలి. మగవారు ఎక్కువ, ఆడవాళ్ళు తక్కువ అనే ధోరణి నుండి ప్రతి తల్లిదండ్రులలో మార్పు రావాలి. మగపిల్లలు ఈ పని చేయాలి, ఆడపిల్లలు ఇదే పని చేయాలి అనే తేడా ఉండకూడదు. మగపిల్లలకి మనము ఆడపిల్లలకి ఎలా చెప్తామో అంటే ఆడపిల్లలకి మగపిల్లలతోటి ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా ప్రవర్తించాలి, ఇలాగే ఉండాలి అని ఎలాగైతే ప్రతి తల్లిదండ్రులు చెప్తారో అలాగే మగవారికి కూడా ఆడపిల్లలతోటి ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఉండాలో అనేది చెప్పాలి అని చెబుతూ పెంచాలి. ఇలాంటి మార్పులు ప్రతి ఒక్క ఇంట్లో జరిగితే ప్రపంచంలో ఉన్న స్త్రీలకి
అవమానం, బాధ అనేది ఉండకుండా చేయగలిగిన వారం అవుతాము. అలాగే మనము స్త్రీలని గౌరవిద్దాం, ప్రేమిద్దాం, వారి అభివృద్ధి కోసం మనము కృషి చేద్దాం. జై హింద్. ధన్యవాదములు.